అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు వచ్చి గుమగుమలాడే మునక్కాయ మటన్ కూర అండి. కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చేయడం కూడా నా మెథడ్లో చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను మటన్ ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నానండి. మటన్ అనేది మనం బోన్తో పాటు తీసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. బోన్లెస్ అయితే అంత బాగుండదు. 1-2 సార్లు బాగా కడుక్కునేసి మటన్ అయితే కుక్కర్లో అయితే వేసుకునేద్దాము. స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే మనము బాగా దీనైతే కలుపుకుందామండి. మటన్లో నుంచి నీళ్ళు ఊరేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు ఉప్పు పసుపు అనేది మటన్లో బాగా పడుతుంది. ఈ విధంగా కుక్కర్లో 4 పక్కలు అయితే మనం మటన్ బాగా కలుపుకోవాలి. ఇక్కడ కుక్కర్ మూత అయితే నేను జస్ట్ పెట్టానండి, విజిల్స్ అయితే పెట్టలేదు. ఒక 5 నిమిషాలు అయితే జస్ట్ అట్లా మూసి పెట్టాను. ఆ లోపల మనం మసాలా అయితే రెడీ అయితే చేసుకుందాం. పచ్చి కొబ్బరి అయితే ఒక సగం కొబ్బరి అయితే తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసి మనం మిక్సీలో వేసుకోవాలి. మనకు మునక్కాయ మటన్ కర్రీలో కొబ్బరి పడిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మసాలాలు వచ్చేసి యాలకులు 3, పట్టా వచ్చేసి ఒక 3 ఇంచులు, లవంగాలు ఒక 10, చిన్న జాయఫల్ అండి. జాయఫల్ అనేది ఆప్షన్లో, లేకపోయినా పర్వాలేదు. మిరియాలు ఒక 1/2 స్పూను. ఈ మసాలాలు హోల్ మసాలా మనము పచ్చి కొబ్బరిలో వేసి మిక్సీ అయితే పట్టేద్దాం. నీళ్ళు అయితే పోయలేదండి, నేను జస్ట్ అలాగే మిక్సీ పట్టుకోవాలి. మనము కుక్కర్ మూత తీసి ఇంకోసారి అయితే బాగా కలుపుకోవాలి. మటన్ని లైట్గా మనకు మటన్లోంచి నీళ్ళు అయితే ఊరుంటాయండి. దీన్ని బాగా ఇంకోసారి కలుపుకునేసి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాం. మనము ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాము. నీళ్ళు పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ముక్కలు మనం కొద్దిగా మునిగేంత వరకు నీళ్ళు పోస్తున్నామంటే విజిల్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే కుక్కర్ మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టేద్దాము. ఆ లోపల మన మసాలా అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా నీళ్ళు అయితే పోయలేదండి, అలాగే మనం మసాలాలు వేసి మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో అయితే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, ఒక మీడియం సైజు టమాటా వేసి మిక్సీ అయితే పట్టుకుందాం. మనము కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మధ్యలో మనకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకున్నాం అంటే మసాలా అనేది మనకు కర్రీలో కూడా అంత సూపర్గా వస్తుంది టేస్ట్ అనేది. ఇక్కడ కుక్కర్ అయితే మనము 7 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. మటన్ అనేది మనకు లేత అయితే తొందరగా ఉడికిపోతుంది. కొంచెం మధ్యస్థంగా ఉండేది అయితే 7-8 విజిల్స్ అయితే పడుతుంది. మసాలా కూడా ఈ విధంగా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో మొత్తం 4 చెంచాల నూనె అయితే పోసానండి. ఫస్ట్ అయితే 2 చెంచాల నూనె పోసాను. నా దగ్గర చికెన్ పకోడా ఫ్రై చేసిన నూనె ఉందండి, అది ఒక 2 చెంచాలు ఉంటుంది, అయితే వేసాను. మామూలుగా మీరు మామూలు నూనె పోసుకోవచ్చు. నేను నూనె వేస్ట్ చేయకూడదు అనేసి ఆ నూనె అయితే పోసాను. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఎర్రగడ్డని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మన ఎర్రగడ్డలు కూడా మంచి కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు 3 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నాటు టమాటాలు అయితే మనకు టేస్ట్ అనేది కూరలో చాలా బాగుంటుందండి. ఇది కూడా మనకు మెత్తపడేంత వరకు టమాటాలని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. టమాటాలు మనకి ఎంత మెత్తపడితే అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది కూర అనేది. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. మనం ఆల్రెడీ మటన్లో 1 స్పూన్ ఉప్పు వేసాం కదా, ఇక్కడ టమాటాలు కొంచెం మగ్గడానికి అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసాను. టమాటాలు బాగా ఉడికిన తర్వాత మనం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు మనము అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. మంచి అరోమా ఫ్లేవర్ అండి. మనకి మసాలా అనేది ఫ్రై అవుతుంటే మన కిచెన్ మొత్తం గుమగుమలాడుతూ మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. టమాటా, ఎర్రగడ్డ, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. అది కూడా మనకు ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి ఇది కూడా 1 నిమిషం అలాగా ఫ్లేవర్ మొత్తం, కరివేపాకు ఫ్లేవర్ మొత్తం మసాలాలో దిగేంత వరకు ఫ్రై చేసుకుందాము. నూనె చూసారా, మనం వేసిన నూనె బయటకైతే వస్తుంది కదా, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మసాలా ఉంది కదా, హోల్ గరం మసాలా వేసి మనం మిక్సీ పట్టాం కదా, ఆ మసాలా మొత్తం వేసేసి గిన్నెలో ఉన్న మసాలాలో మొత్తం బాగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాం కదా, ఆ పచ్చి కొబ్బరి కూడా మనకు పచ్చివాసన పోయి మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే ఒక 5-8 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి మసాలాని. స్టవ్ అయితే ఇక్కడ మనము కొద్దిగా లో టు మీడియంలో పెట్టి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పొడి మసాలాలు అయితే వేద్దాము. కారం అయితే 2 స్పూన్లు వేసాను, అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు వేసి మనం పొడి మసాలాలు వేసాం కదా, అడుగు పట్టు ఉండడానికి కొద్దిగా మిక్సీ పట్టిన నీళ్ళు ఉన్నాయి, అది వేసుకున్నాను. అది వేసుకుని మసాలాను
ఒక్క 5 నిమిషాలు మనము ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే గుమగుమలాడుతూ మన మసాలా అనేది రెడీ అయిపోతుంది. మనకు మెయిన్ ఈ మసాలే మటన్ మునక్కాయలకు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. ఇక్కడ మనం మసాలా అడుగు పట్టకుండా చూసుకుంటే సరిపోతుందండి. మసాలా అడుగు పట్టిందంటే మన కర్రీ మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనము. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. జస్ట్ కొద్దిగా అండి. ఆల్రెడీ మనం పసుపు అయితే వేసాం మటన్‌లో. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్న మటన్ అయితే వేసేద్దామండి. ఇక్కడ 7 విజిల్స్‌కి అయితే మనం తీసుకున్న మటన్ బాగా ఉడికిపోయింది. పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిందండి. ముక్కలు కూడా బాగా సాఫ్ట్‌గా అయితే వచ్చాయి. మటన్ అనేది మనము మరీ లేతది కాకుండా, మరీ ముదురుది కాకుండా మధ్యస్థంగా తీసుకుంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది మటన్ అనేది. ఇక్కడ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది కొబ్బరిలో నుంచి, మసాలాలో నుంచి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ దాంట్లో ఉండే నీళ్ళు మొత్తం పోసుకునేద్దాము. మటన్ ఫ్లేవర్ అయితే మనకు మంచి ఫ్లేవర్. అలాగే కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళని కూడా, అంటే నేను ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. ఆ నీళ్ళని కూడా కుక్కర్లో మనం బాగా ఇది చేసి వేసామంటే ఆ మటన్ ఫ్లేవరు మొత్తం మనకు కూరలో బాగా పడుతుందండి. ఈ విధంగా మనము మసాలా వేసిన తర్వాత ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇక్కడ గ్రేవీ అనేది మీరు చూసి చేసుకోవాలి. మరీ పలసగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటే కర్రీ అనేది సూపర్‌గా ఉంటుంది. నేను ఇక్కడైతే మళ్ళీ ఒక హాఫ్ గ్లాసు నీళ్ళైతే పోసాను. ఇప్పుడు దీంట్లోనే నేను 2 మునక్కాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం బాగా మనము గిన్నెలో కూరనైతే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనకు మటన్ అయితే ఉడికిపోయింది కదా! మునక్కాయలు ఉడికేంత వరకు అయితే ఇప్పుడు మనము పులుసును బాగా ఉడికించుకోవాలి. స్టవ్‌నైతే ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం పూర్తిగా సిమ్‌లో పెట్టేసి 10 నుంచి ఒక 15 నిమిషాలు మనము మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్‌గా మన మునక్కాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అనేది టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పులుసు ఉడికేటప్పుడు మూత పైన అయితే పెట్టేద్దాము. మనం మూత అనేది పూర్తిగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టామంటే పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా మనం సిమ్‌లో 10 నుంచి 15 నిమిషాలు పెట్టేసి మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి గిన్నెలో నాలుగు పక్కల మనం వేసే మునక్కాయల మటన్ని. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా మునక్కాయల ఫ్లేవరు మొత్తం మనకు మటన్‌లో కానీ, పులుసు కానీ బాగా పడుతుంది. ఇది మీకు బగారా రైస్ గానీ, వైట్ రైస్‌లో గానీ, చపాతీకి గానీ, పరోటాకి గానీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. గుమ్మగుమ్మలాడుతూ మన మునక్కాయ మటన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అండి. చేయడం కూడా చాలా ఈజీ ఇది. నా రెసిపీలో ఎక్కువ హంగామా లేకుండా చాలా సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్నైతే ప్లేటింగ్ అయితే చేసేద్దాము. చూసారు కదా! మంచి కలర్‌ఫుల్‌గా చూడడానికైతే యమ్మీగా ఉంది కదా! చేయడం కూడా చాలా ఈజీ ఇది. నా మెథడ్ ఫాలో చేయండి. మీకు టేస్ట్ అనేది మునక్కాయ మటన్ చాలా బాగా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.